తండ్రి అయిన దేవుని నుండియు ప్రభువైన యేసుక్రీస్తు నుండియు కృపా సమాధానములు మీకు కలుగునుగాక. ఈరోజు దేవుడు తన పరిశుద్ధ గ్రంథములో నుండి మనకు అనుగ్రహించిన నేటి దేవుని వాగ్దానము యాకోబు వ్రాసిన పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం. అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, యేసుప్రభువును ద్వేషించిన, సిలువ వేసిన సాతానుతో విశ్వాసులు స్నేహం చేయక, వాడిని అనుసరించక, వాడిని ఎదిరించాలి. అయితే మనము అపవాదిని ఎలా ఎదిరించాలంటే, విశ్వాసమందు స్థిరులమై, దేవుడిచ్చిన అధికారముతో, ఆయన ఇచ్చిన వాక్యముతో అపవాదిని ఎదిరించినప్పుడు వాడు మన యొద్ద నుండి పారిపోవును. నా ప్రియ క్రైస్తవ సహోదరీ సహోదరులారా, దేవుడిచ్చిన బలంతో తనను ఎదిరించేవారంటే సైతానుకు చాలా భయం. గనుక నీవు దేవునికి లోబడి విధేయుడవై జీవిస్తే దేవుడు నిన్ను బలపరుస్తాడు. అపవాదిని ఎదిరించే శక్తిని, జ్ఞానమును, అధికారమును నీకు అనుగ్రహిస్తాడు. అప్పుడు నీవు అపవాదిని ఎదిరించినప్పుడు వాడు నీ యొద్ద నుండి పారిపోవును. అపవాదిని ఎదిరించగల అట్టి శక్తిని, జ్ఞానమును, అధికారమును దేవుడు మనందరికీ అనుగ్రహించి, ఇట్టి నేటి దేవుని వాగ్దానం ద్వారా మీ అందరి జీవితాల్లో ఏలుబడి చేస్తున్న అపవాది బంధకాలు, కట్లు, వాడి పాపపు సంకెళ్ళు ఈ క్షణమే తెగిపోవునుగాక. ఆమెన్. దేవుని కృప ఎల్లవేళలా మీకు తోడయుండునుగాక. ఆమెన్. ప్రార్థన. మహాపరిశుద్ధుడవైన మా దేవా, దయగల మా తండ్రి, నేడు మీరు మాకు అనుగ్రహించిన ఇట్టి వాగ్దానాన్ని బట్టి ముందుగా మీకు వేలాదిక స్తోత్రములు చెల్లిస్తున్నాను. గడిచిన ఉదయకాలం మొదలుకొని నేటి ఈ ఉదయకాలము వరకు నీ కృపలో మమ్మును ఇంతవరకు కాచి కాపాడినందుకై, మమ్మును ఇంతవరకు సజీవుల లెక్కలో ఉంచినందుకై వేలాది స్తోత్రములు చెల్లిస్తున్నాను. ఈరోజు మేము చేయబోతున్న పనులన్నింటిలోనూ, మా రాకపోకల్లోనూ మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విధమైన దుష్టుని బంధకాల నుండి మమ్మును విడిపించండి. ప్రతి విధమైన వ్యాధి, బాధ, బలహీనతల నుండి విడిపించి సంపూర్ణ స్వస్థత అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి కుటుంబాల్లో ఆర్థిక ఇబ్బందుల నుండి లేవనెత్తి క్షేమాభివృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ప్రతి ఒక్కరి జీవితాల్లో శాంతి, సమాధానం, నెమ్మది దయచేసి మీ కృపలో భద్రపరచమని నజరేయుడైన యేసయ్య నామములు ప్రార్థించి వేడుకొనుచున్నాను నా ప్రియ పరలోక పరమ తండ్రి. ఆమెన్. దేవుని కృప, ఆయన నిత్య సన్నిధి కాపుదల సదాకాలం మీకు తోడై నడిపించునుగాక. ఆమెన్. నా ప్రియ స్నేహితులారా, మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా ప్రభు పేరిట మీ అందరికీ ప్రేమపూర్వకంగా మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.